ఇక దాంతో పాటుగా ఏంది అంటే సిరిసిల్ల కలెక్టర్, నేను ఈ కలెక్టర్ మీద ఒక ఆర్టికల్ కూడా రాసిన. సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు ఫిర్యాదు, పేదవాళ్ళని ఇబ్బంది పెడుతుండు, రాజకీయ ఉద్దేశంతో పనిచేస్తున్న కలెక్టర్ బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తుండు, అధికారులను నియంత్రించలేకపోతే ఆందోళనకు దిగుతాం సందీప్ జా. ఏది తీరును ఎండగచ్చిన నేతలు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చిల్లు. ఎవరికి? ఇక్కడ పూర్తి స్థాయిలో సిఎస్కి ఇచ్చిల్లు. సిఎస్కి ఎందుకు ఇచ్చిల్లు అంటే నేను ఒక మాట చెప్తా, మీ అందరికీ కూడా అర్థం కావాలి. ఆ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఇక్కడ చూడురి, నేను రాసుకొచ్చిన దీన్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఏ అధికారైనా సామాన్యులైనా రైతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అక్రమ కేసులు బనాయించి వేధిస్తే పోరాటం తప్పదంటున్న బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమార్కి ఫిర్యాదు చేసి శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేక్ నంద, డాక్టర్ సంజయ్ వీళ్ళందరూ కలిసి ఒక మెమోరాండాన్ని ఇచ్చిండు. ఎందుకంటే కలెక్టర్లు పూర్తి స్థాయిలో పార్టీ కండువా కప్పుకున్న నేతలుగా మారిపోతున్నారు.